హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిటర్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగే ఇంకా బ్రష్ అయితే చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని చక్కగా నీట్గా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. కిచెన్లో వచ్చేసిన తర్వాత ఇక రాత్రి ఇడ్లీ పిండి వేసాను, అది కొంచెం లైట్గా పొంగింది. ఇంకా సరే ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసాను లేచిన వెంటనే. ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయితే సదిరేస్తున్నాను అనమాట. సదిరేసిన తర్వాత ఇంకా డిష్ వాషెస్ అయితే చేసేసాను అనమాట. ఇక పాప అయితే ఇంకా అప్పటికి లెగలేదనమాట. ఇంకా పాలు కూడా కాయలేదనమాట. ఇంకా లెగిసిన తర్వాత కాద్దాము అన్నట్టు. కానీ ఏంటంటే ఇంకా లెగిసిన తర్వాత ఇడ్లీ అయితే తినేసింది అనమాట. పాలు అయితే తాగలేదు ఇవాళ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నెలు వాష్ చేసిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మాకు వచ్చేసి మేము మంత్లీ గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటాం అనమాట డీమార్ట్కి వెళ్ళి. అంటే ఏమైనా మర్చిపోయినా కానీ ఏమైనా చేసినా కానీ మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనేది ఏమీ లేదనమాట. టిఫిన్స్ కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం మ్యాక్సిమం. ఇంకెప్పుడైనా అన్నట్టు ఇంకా బయట తెచ్చుకుంటాం కానీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటుంది. అది ఎలాంటి టిఫిన్ అయినా ఉప్మా కానీ పూరి కానీ చపాతీ కానీ అలా ఏదైనా చేసుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే మాకు ఇక్కడ డిస్టెన్స్ బాగా అనమాట. ఇంకా బండి మీద ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కనుక ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మా సరౌండింగ్స్లో షాప్స్ అయితే ఉండవు మ్యాక్సిమం, కొంచెం డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. రైస్ పెట్టేశాను, ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా చట్నీ చేద్దాము అన్నట్టు. ఇంకా మా ఇంటి ఎదురుగా అక్క అయితే కొంచెం ఎగ్ కర్రీ ఇచ్చిందనమాట మార్నింగే. అంటే వాళ్ళ అబ్బాయి కోసం అనేసి వండిందనమాట. మ్యాక్సిమం ఎప్పుడు మేము ఇస్తూ ఉంటాము, వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఇంకా మార్నింగ్ అయితే అక్క వండదనమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ అలా వండిద్దనమాట. కానీ ఇవాళ మార్నింగ్ వండింది కాబట్టి ఇంకా ఇచ్చిందనమాట. ఇంకా అదే ఇంకా బాక్స్లో అయితే పెట్టేశారనమాట మా హస్బెండ్కి. ఇంకా మేము ఏదైనా వండుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే మాకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఇంకా అవి పట్టుకోవాలి, ఇంకా అవన్నీ వాష్ చేసుకోవాలి, ఇంకా టైం అయితే సరిపోదు అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే పొట్టు తీసేసి వేస్తాను అనమాట. మ్యాక్సిమం పొట్టు తీసి వేస్తే, టైం ఉన్నప్పుడు పొట్టు తీసుకొని వేస్తే టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. లేదు అనుకుంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్